కోవిటి వాళ్ళకి మన ఇండియా స్టైల్లో కోడి పొలావ్ అయితే చేస్తున్నారు ఈరోజు తోటలో. వీళ్ళు కోవిటి వాళ్ళు మామూలుగా బేస్తవారం శుక్రవారం నేనున్న ఇంట్లో అయితే తోటకు వస్తారు. తోటకు వచ్చినప్పుడల్లా నేనే వంట చేస్తూ ఉంటా. ఇంకా బిర్యానీ కానీ చపాతీ కొన్ని చేస్తూ ఉంటా నాకు వచ్చినట్టుగా. కానీ ఈరోజు వీళ్ళకి ఇండియా స్టైల్ పొలావ్ అయితే కావాలన్నారు. వీళ్ళకి మామూలుగా మన ఇండియా స్టైల్ పొలావు మనం ఎక్కువ కారం తింటాము, వీళ్ళు అంత కారం తినలేరు. ఇంకోటి వచ్చి మనం వెజిటేబుల్ మిక్స్ చేయము, ఉల్లగడ్డ కానీ లేదంటే క్యాప్సికమ్ ఆల్మోస్ట్ చేస్తారు కొంతమంది చేయరు పొలావులకి. నేను చేసేది వచ్చి మామూలుగా సింపుల్ రెసిపీ, తొందరగా అయిపోతుంది, తక్కువ ఖర్చుతో కూడా అయిపోతుంది. ఇంకోటి వచ్చేసి టేస్ట్ కూడా బాగుంటుంది. కారం అనేది ఎక్కువ తినడము మనకు అలవాటు. ఇంకోటి వచ్చేసి కారం ఎక్కువ తినడం వల్ల కూడా మనకు హెల్త్ చాలా ప్రాబ్లం వస్తుంది, అంటే గ్యాస్ ట్రబుల్ రావడం, కడుపు మంట ఇలాంటివి వస్తాయి. కానీ కారం కొద్దిగా తగ్గించడమే మంచిది. కానీ పొలావులకి మెయిన్ వచ్చేసి ఈ ఉల్లిపాయలు బాగా వేపుకొని రైస్ పైన వేసుకున్నామంటే మంచి టేస్ట్ ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఖచ్చితంగా వేసుకోవాలా. నేనైతే 2 కేజీల రైస్కి వచ్చేసి 1 కేజీ చికెన్ తీసుకున్నా. మన ఇండియాలో మసాలాలు వచ్చేసి మామూలుగా ఆచి కానీ ఇవన్నీ ఉంటాయి, మంచి క్వాలిటీ ఉంటాయి. ఇక్కడ కూడా క్వాలిటీ ఉంటాయి, కాకపోతే ఇండియాలో టేస్ట్ వేరే, ఇక్కడ టేస్ట్ వేరే ఉంటుంది. ఇంకోటి వచ్చేసి బిర్యానీ టేస్ట్ మారడానికి కారణం కూడా వాటర్ వల్ల కూడా టేస్ట్ ఆటోమేటిక్గా మారిపోతుంది. నువ్వు ఎంత బాగా చేసినా కానీ ఇక్కడ కువైట్లో ఇండియా టైప్ అయితే బిర్యానీ చేయడం కష్టం, చేసినా కానీ అంత టేస్ట్ అయితే రాదు. ఇది ఇప్పుడు నేను వేస్తాను కదా అవే మసాలాలు. కారం చాలా అంటే చాలా తక్కువ వేసుకోవాలా, ఎక్కువ వేసామంటే వీళ్ళు అసలు తినరు. ఇంకోటి వచ్చేసి మనం బిర్యానీలో మామూలుగా మసాలా దినుసులు ఉంటాయి కదా, చెక్క మొగ్గ, ఇవి మామూలుగా వేసినప్పుడు రైస్లో వేసినప్పుడు ఖచ్చితంగా మనకి తినేటప్పుడు పక్కకు కనిపిస్తాయి. వీళ్ళకి కనిపించకూడదు, ఎందుకంటే వాళ్ళు నచ్చదు. ఒక్కోసారి నమిలినప్పుడు టేస్ట్ అనేది మారుతుందంట, అది వాళ్ళకి నచ్చదు, మనకైతే నచ్చుతుంది. కాబట్టి అవన్నీ పక్కకు తీసేసుకోవాలా. బిర్యానీ చేసేటప్పుడు ఖచ్చితంగా అయితే ఉల్లిపాయలు వేపు పక్కన పెట్టుకోవాలా. ఇంకోటి వచ్చేసి మొత్తం అన్నీ నీట్గా రెడీ చేసుకొని ఫస్ట్ ఇవన్నీ కూరగాయలు కూడా బాగా నీట్గా కడుక్కోవాలా, రైసు మొత్తము. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ చెక్క మొగ్గ వేసుకొని తర్వాత ఉల్లిపాయలు కొద్దిగా దోరగా వేపుకున్న తర్వాత కొద్దిగా అల్లం పేస్టు యాడ్ చేసుకోవాలా. యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా మిక్స్ చేసుకోవాలా. ఫస్ట్ ఏంటంటే ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా చాలామంది అయితే సరిగ్గా వేంపరు, ఖచ్చితంగా నీట్గా దోరగా వేంపుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, తర్వాత క్యాప్సికము, తర్వాత టమాటా వేసుకొని బాగా నీట్గా వేపుకొని కొద్దిగా పసుపు పొడి, నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వేసినామంటే తొందరగా బాయిల్ అయిపోతుంది. తర్వాత నీట్గా కలుపుకున్నామంటే మంచిగా కాసేపు అయితే మూత పెట్టేయండి. తర్వాత లాస్ట్లో వచ్చేసి మామూలుగా ఇవి ఉల్లగడ్డలు అయితే యాడ్ చేసుకొని బాగా నీట్గా కలుపుకొని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే కొద్దిగా తొందరగా ఉడికేదని ఉంటుంది. బాయిల్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా మనం చికెన్ కొద్దిగా కడిగి పెట్టుకోవాలి కదా, కేజీ చికెన్ అయితే తీసుకున్నాను నేను. ఆ కేజీ చికెన్ తీసుకొని మామూలుగా దాంట్లో ఉల్లగడ్డలన్నీ వేపుకున్నాం కదా, దాంట్లో యాడ్ చేసుకున్నామంటే కాసేపు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి తీసేయాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది మామూలుగా కారపొడి మసాలాలు వేసుకున్నామంటే, మసాలాలు వేసిన తర్వాత ఖచ్చితంగా ఒక 5 to 10 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి, ఎందుకంటే ముక్క బాగా పడుతుంది. వేసిన వెంటనే వాటర్ వేసి కలబెట్టేసినామంటే ఇంకోటి వచ్చేసి ముక్క కూడా ఉడకాల. ఉడికినప్పుడు మసాలాలు ఖచ్చితంగా యాడ్ చేసుకున్నామంటే బాగా మంచిగా మసాలాలు అయితే దీనికి చికెన్కి అయితే పడుతుంది. తర్వాత లాస్ట్లో కొద్దిగా రైస్ మనం 2 కేజీల రైస్ తీసుకున్నాం కదా, ఆ 2 కేజీల రైస్ అనేది యాడ్ చేసుకోవాలా. ఇంకోటి వచ్చేసి ఎక్కువ కలబెట్టకూడదు, కలబెట్టినామంటే బాస్మతి రైస్ ఆల్మోస్ట్ కొద్దిగా పొడుగ్గానే మంచి క్వాలిటీ రైస్ అయితే కొద్దిగా పొడుగు ఉంటుంది. కాబట్టి ఎక్కువ కలబెట్టకుండా కొద్దిగా లైట్గా ఒక సైడ్ నుంచి అయితే కలబెట్టుకోవాలా. కాసేపు మూత పెట్టేసి ఏదన్నా ఒక పేపర్ పెట్టడం వల్ల ఏంటంటే ఆవిరంతా పీల్చేస్తుంది. ఇంకోటి వచ్చేసి మనము రైస్కి వచ్చేసి కేజీకి ఒక గ్లాస్కి వచ్చేసి మామూలుగా ఒక గ్లాస్ కొలత తీసుకున్నామంటే గ్లాస్కి 1.5 గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేసుకున్నామంటే మంచిగా బాయిల్ అయిపోతుంది రైసు. నీట్గా హాఫ్ బాయిల్ కంటే కూడా కొద్దిగా ఎక్కువ అవుతుంది, పొడిగా ఉంటుంది. లాస్ట్లో కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. వీళ్ళు కోయట వాళ్ళు నేనైతే ఆయిల్ తక్కువ తింటారు కాబట్టి నేనైతే ఆయిల్ యాడ్ చేయలేదు. కిస్మిస్ కూడా తింటారు వీళ్ళు, పైన కిస్మిస్ అయితే యాడ్ చేస్తాను నేను. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి, రెసిపీ అయితే బాగుంటుంది.
ఓకే ఫ్రెండ్స్, నేను కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ పెట్టిన కోవిడ్ లైఫ్ గురించి. నెక్స్ట్ వచ్చేసి నేను వంట కూడా చేస్తూ ఉంటాను, ఇంటికాడ నేను వంట మాస్టర్ని. ఈ వంటల గురించి కూడా కొన్ని వీడియోలు అయితే పెడతాను. ఆ వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ మీ. మనకైతే సబ్స్క్రైబర్స్ వచ్చేసి 108 మంది మాత్రమే ఉన్నారు. మినిమం 500 ఉండాలి. కాబట్టి ప్లీజ్ లైక్ అండ్ షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్.